అందరికీ జై శ్రీరామ్. మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ ఇష్యూ ఏదైతే ఉందో అది నిజంగా యావత్ ప్రపంచాన్ని కలిచివేసిందని చెప్పాలి. చాలా దారుణమైన సంఘటన. అది లెగిసిన ఆ ఫ్లైట్ పైకి లెగిసిన 30 సెకండ్ల లోపే ఒక ఇంటిపై క్రాష్ అయ్యి పేలిపోవడం జరిగింది. అసలు అంతకన్నా దారుణ సంఘటన ఎక్కడ జరగదేమో అన్నంతగా ఈ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉన్నదో నిజంగా చాలామంది హృదయాల్ని కలిచివేసింది. సరే, అది జరిగింది. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే కొన్ని అద్భుతాలు కూడా ఇలాంటి సంఘటనల్లో మనకు జనాలకు తెలిసేలా చూపిస్తుంటాయి. అంతమంది చనిపోయిన ఒక్కరు కూడా బూడిద తప్ప ఏమీ దొరకలే. అలాంటి పేలుడు సంఘటన జరిగినప్పుడు భగవద్గీత, ఒక వ్యక్తి దగ్గర ఉన్న భగవద్గీతకి కనీసం చిన్న మంటతో కూడిన ఎలాంటి నష్టం జరగకపోవడం నిజంగా విచిత్రం. చూసారుగా, కొన్ని సందర్భాల్లో ఇలాంటి అద్భుతాలను కూడా మనం చూడవచ్చు. కొంతమందికి ఇంకోటి ఏంటంటే, అనుకోకుండా ఒక వ్యక్తి ఆ ఫ్లైట్లో నుంచి బయటపడడం, అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు. తర్వాత ఒక మహిళ, ఆ ఫ్లైట్కి వెళ్ళాల్సిన మహిళ లేట్ అయ్యి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి తను కూడా అక్కడ సేవ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే కొన్ని ఇలాంటి విన్నప్పుడు అనిపిస్తుంది దైవ నిర్ణయం, ఇక అలా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు అని. సరే, ఏది ఏమైనా కానీ ఇలాంటి దారుణమైన సంఘటన జరిగితే ప్రతి ఒక్కరి హృదయాలు బాధకులు అవుతాయి. కానీ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో కొన్ని మంత్రాలను పఠిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని నా భావన. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాహ క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై.